సూపర్ 6 లో మరో అప్డేట్ చూద్దాం. మంచు ఫ్యామిలీలో హై డ్రామా కొనసాగుతోంది. మోహన్ బాబు ఫ్యామిలీ గన్స్ ని సీజ్ చేశారు పోలీసులు. ఫిలిం నగర్ పోలీస్ స్టేషన్ లో ఇవాళ మరో గన్ ని సీజ్ చేశారు పోలీసులు. ఇప్పటికే ఒక గన్ ని చంద్రగిరిలో సరెండర్ చేయగా ఇప్పుడు మరో గన్ ని సరెండర్ చేశారు నటుడు మోహన్ బాబు. మరోవైపు మనోజ్ చేసిన ఆరోపణలను మంచు మోహన్ బాబు సతీమణి నిర్మల ఖండించారు. ఉదయం మంచు మనోజ్ కు వ్యతిరేకంగా తల్లి నిర్మల ఓ లేఖ రాశారు. తన పుట్టినరోజు సందర్భంగా విష్ణు కేక్ తీసుకొచ్చాడని, మనోజ్ చెబుతుందంతా అబద్దమని నిర్మల పహాడీ షరీఫ్ పోలీసులకు ఉదయం లేఖ రాశారు. విష్ణు ఎలాంటి దౌర్జన్యం చేయలేదని మనోజ్ తల్లి నిర్మల క్లారిటీ ఇచ్చారు. మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, సుమా, మంచు ఫ్యామిలీ లింక్ హైడ్రామా కొనసాగుతున్నట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. ఈ నెల 14వ తేదీన తన తల్లి పుట్టినరోజు సందర్భంగా చోటు చేసుకున్న ఘటనకు సంబంధించి కూడా మనోజ్ చేసిన అటు ఆరోపణలకు సంబంధించి కూడా ఈ రోజు తన తల్లి ఇటు నిర్మల కూడా ఖండిస్తూ ఒక ప్రకటన రిలీజ్ చేయడం ప్రస్తుతానికైతే ఇంకా ఆసక్తిగా మారినట్టుగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే గడిచిన కొద్ది రోజులుగా మంచు ఫ్యామిలీలో ప్రతిరోజు ఒక ఎపిసోడ్ మాదిరిగా ఇటు వారికి సంబంధించిన వివాదం కొనసాగుతున్నట్టుగా మనమైతే చెప్పుకోవాల్సి ఉంటుంది. తాజాగా ఇప్పటికే వివాదానికి సంబంధించి కూడా ఇటు ఆయన ఒక గన్నును ఇటు ఇప్పటికే ఏపీలో సరెండర్ చేయగా మరొక గన్ను కూడా ఇటు తెలంగాణలోని హైదరాబాద్ లో ఆయన సరెండర్ చేయడం జరిగింది. ఇక వివాదానికి సంబంధించి ఇప్పటికే రాచకొండ పోలీసులు 3 ఎఫ్ఐఆర్ నమోదు చేసిన సందర్భంలో కూడా తాజాగా డిసెంబర్ 14వ తేదీన రాత్రి జరిగిన ఘటనకు సంబంధించి కూడా ఇటు మంచు మనోజ్ సంబంధించిన తల్లి ప్రెస్ నోట్ రిలీజ్ చేయడం కూడా ప్రస్తుతానికి అయితే ఆసక్తిగా మారింది. ఆ రోజు తన పుట్టినరోజు సందర్భంగా పెద్ద కొడుకు విష్ణు తన దగ్గరికి వచ్చి విష్ చేసి కేక్ తినిపించాడు. దీనికి సంబంధించి మనోజ్ చేసిన ఆరోపణలకు సంబంధించి నిరాధారమంటూ కూడా చెప్పే ప్రయత్నం ప్రెస్ నోట్ లో చేసిన నేపథ్యంలో ఇంతకీ మనోజ్ ఆ రోజు తన ఇంట్లోకి సంబంధించిన జనరేటర్ లో ఇటు విష్ణు బౌన్సర్లు పంచదార పోశారు, తనని చంపే ప్రయత్నం చేశారు, తనని చంపేందుకు పక్కా ప్లాన్ తోటి ఆ రోజు తన ఇంటికి వచ్చారంటూ కూడా చెప్పే ప్రయత్నం చేశారు. తన తల్లి పుట్టినరోజు సందర్భంగా కేక్ సాగు పెట్టుకుని కూడా తన ఇంట్లోకి మంచు విష్ణు సంబంధించిన అనుచరులు వచ్చారని కూడా మనోజ్ ఆరోపించిన నేపథ్యంలో కొన్ని రోజులకే తల్లి నిర్మల కూడా ఆ రోజు ఘటనకు సంబంధించి కూడా ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేసిన నేపథ్యంలో ఇందులో ఎవరి వాదన ఏంటి, ఎవరు సంబంధించి ఎవరు ఆరోపణ చేస్తున్నారో కూడా కొంత స్పష్టత రావాల్సి ఉంది. ఈ ఘటనకు సంబంధించి కూడా ఇప్పటికే పోలీసులు 3 ఎఫ్ఐఆర్ నమోదు చేశాం, కేసు దర్యాప్తులో ఉందని చెప్పిన పరిస్థితి. కిరణ్, విష్ణు ఎలాంటి దౌర్జన్యం చేయలేదు అంటూ మనోజ్ తల్లి నిర్మల క్లారిటీ ఇచ్చారు. వైపు మనోజ్ ఆరోపణలు చేశారు. ఎలా చూడాలి మోహన్ బాబు ఫ్యామిలీ ఇష్యూని? మంచు ఫ్యామిలీలో రోజుకొక అంశానికి సంబంధించి కూడా ట్విస్ట్, కన్ఫ్యూజన్, హైడ్రామా కొనసాగుతున్నట్టుగా మనమైతే చెప్పుకోవాల్సి ఉంటుంది. వారి ఫ్యామిలీలో కొనసాగుతున్న అంతర్గత విభేదాలకు సంబంధించి కూడా ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటూ వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి తాజాగా మంచు నిర్మల చేసిన వ్యాఖ్యలు కావచ్చు, అంతకు ముందు 14వ తేదీ జరిగిన ఘటనకు సంబంధించి కూడా కొంత అనేకంగా అంటే ఎవరి మీద ఎవరు ఆరోపణలు చేస్తున్నారు, కావాలని పక్కదో పట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని కూడా మనం భావించాల్సి ఉంటుంది.